దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. పాట మాధుర్యాలను ఆస్వాదించాలంటే పాటలను శ్రావ్యంగా ఆలపించే గాయని గాయకులు ఉండాలి. అటువంటి గాయని గాయకులకు అవకాశాలిచ్చే వేదిక కూడా ఉండాలి. ఆ వేదిక అటు గాయని గాయకుల్ని ప్రోత్సహించేదిగాను, ఇటు ప్రేక్షకులని ఉత్సాహపరిచేదిగాను ఉండాలి. ఈ రాగభరిత అనుసంధానాన్ని ఏర్పరుస్తున్న దూరదర్శన్ యాదగిరి రూపొందించి ప్రసారం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పాటల పల్లకి మీకిదే సాదర స్వాగతం పలుకుతోంది. తమకు లభించిన గాన ప్రదర్శన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విచ్చేసిన యువ గాయని గాయకులకు సాదర స్వాగతం. దేశ విదేశీ వేదికలపై తమ గాన కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందిన ప్రముఖ గాయకులు శీలం రమణ గారు నేటి గాన విశ్లేషకులుగా వ్యవహరిస్తున్నారు. వారికివే మా ఆత్మీయ స్వాగతం. తమ నేపథ్య సంగీతంతో పాటకు బాసటగా నిలుస్తున్న వాద్య బృందానికి సాదర స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటిగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో తెరపై చూపించే చిత్రానికి సంబంధించి పాటలను పాడతారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో సృజనాత్మక భావాలతో కూడిన పాటల్ని ఆలపిస్తారు. ఇక మూడవ విభాగం మధుర పల్లకి. ఈ విభాగంలో యుగళ గీతాలను ఆలంపిస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనందరికీ ఇష్టమైన దృశ్య పల్లకి విభాగాన్ని ప్రారంభించేద్దాం. ముందుగా దృశ్య పల్లకి విభాగంలో వస్తున్న పార్టిసిపెంట్ సిద్ధు గారు. హలో సిద్ధు గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్. బాగుంది. హెయిర్ స్టైల్ మార్చారు లాస్ట్ టైంకి ఇప్పటికి. ప్రతిసారి ఒకేలా కనిపిస్తే ఉంటుంది, కొంచెం కొత్తగా కనిపించాలి. ఎవరు గుర్తించరు తెలుసా? మన గొంతును గుర్తిస్తారండి, అది చాలు. ఓకే, ఎంతకంటే సింగర్కి ఏం కావాలి? నిజమే. లుక్ కూడా, ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంటే కదా. థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం కొంచెం తక్కువ తినాలి, ఎక్కువ పొగుడుతున్నారు కాబట్టి. సిద్ధు వచ్చారంటే యాంకర్గా నేను భయపడాలి, ఎందుకంటే నాకు మాట్లాడే ఛాన్స్ పెద్దగా ఇయ్యరు అనమాట. వద్దండి, అంత వద్దండి, తీసుకోలేరా? నేను చాలా బుద్ధిమంతుడిని తెలుసా. అదే ఎండింగ్ లోగా తెలుస్తుంది ఈయన బుద్ధితనం ఏంటో, మంచితనం ఏంటో. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ చూసేద్దాం, మీకు ఎటువంటి దృశ్యం వస్తుందో. స్క్రీన్ ప్లీజ్. దృశ్యం కనిపిస్తుంది సిద్ధు, ఒకసారి చూసేసే. ఓకే అండి, కనిపించింది. వర్షం ఒకవైపు, ఇంకోవైపు మంచి వీణ అండ్ రెడ్ హార్ట్ మీలాగా, చందమామ నాలాగా. అసలు హార్ట్ లేకపోతే నీకు జరగదు కదా. అసలు ఎన్ని ప్రపోజల్స్ అంటే కొంచెం తెలుస్తుంది, కానీ ఎక్కడో ఇంకా అందుకోలేకపోతున్నాను. సార్ ఇన్పుట్స్ తీసుకుంటే బెటర్ అని నా. డెఫినెట్గా తీసుకుందాం. గురువు గారు, మీరు కొంచెం. నేను ఇన్పుట్స్ ఇచ్చేదానికంటే కూడా నువ్వే ఫాస్ట్గానే పికప్ చేసేలా ఉన్నావు సిద్ధు. నీ కాలేజ్ డేస్ కానీ సార్, నీ కాలేజ్ డేస్లో నువ్వు ఎవరైనా ఇష్టపడి ఉంటే. ఒకరు కాదు సార్, పెద్ద లిస్టే ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పేశారు, లిస్ట్ చెప్పేశారా? సరే, అందులో నుంచి మంచి అనుభవాల తేనె పుట్టను వివరిస్తూ పాడే అద్భుతమైన గీతం, రొమాంటిక్ సాంగ్ ఏదైనా పాడు. అవును సార్, ఎదుట నిలిచింది చూడు అనుకుంటున్నాను. వద్దు, మళ్ళీ నన్ను మధ్యలో ఇన్వాల్వ్ ఎందుకు చేస్తావు చెప్పు. నీ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసి సరిపోతుంది. ఆ సాంగ్ అనుకుంటాను సార్ నేను. మోస్ట్లీ ఎదుట నిలిచింది చూడు. గుడ్. ఓకేనా సార్? అదేనా సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసే చూద్దాం ఎదుటి ఎవరు నిలుస్తారో ఎపిసోడ్ అయినాక. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు.
మౌనం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి, అవును కాదో అడగకందిన మౌనం, చెలివో శిలవో తెలియకుండి నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు. నిన్నే చేరుకోలేక ఎటుళ్ళిందో నా లేక, వినేవారు లేక విసుక్కుంది నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ, వరం లాంటి శాపమేదో సొంతమైందిలా, ఎదుట నిలిచింది చూడు. జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు. సిద్ధు ఎప్పట్లాగానే అదరగొట్టేసావు, చాలా బాగా అనిపించింది. మరి గురువు గారికి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం సార్. సిద్ధు బాగా పాడావు. Thank you, చరణాల్లో నాకు చాలా ఇష్టమైన పాట ఇది, అందువల్ల చెప్పాలనుకుంటున్నాను. ఉన్నీదో కాదో రాసున్న చిరునామా. నెక్స్ట్ కూడా అదే సంగతి కొద్దిగా ఇంప్రవైజ్ చేస్తున్న సంగతి ఉంటుంది. ఓకే ఉందో లేదో అది రెండు చరణాలు కూడా నువ్వు సంగతి వేయలేదు. ఓకే సార్. అది కొద్దిగా అంటే బాగా వినాలి పాట. ఓకే సార్. అంటే నీకు వచ్చింది పాట, కానీ మధ్యలో వచ్చిన పాటలు కూడా అప్పుడు వింటూ ఉంటే ఇంప్రవైజేషన్స్ కానీ ఆల్రెడీ అక్కడ ఒరిజినల్ సింగర్ ఏం పాడాడని మరి ఇంకో అవగాహన వస్తుంది. ఓకే సార్. బాగా పాడావు. ప్రాణం కమలాకర్ చాలా అద్భుతంగా చేశాడు ఈ పాట. సిరివెన్నెల గారు రచన, కార్తిక్ చాలా అద్భుతంగా పాడిన పాట. బాగా పాడావు. నైస్, గుడ్ వాయిస్, గుడ్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సిద్ధు. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సుజాత గారు. హలో సుజాత గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే హైదరాబాదే మేడం, మధురానగర్. మధురానగర్. ఏం చేస్తుంటారండి? ఓన్లీ పాడుతుంటాను. సింగింగ్, ఫుల్ టైం సింగింగ్ అంతే, కేటాయించేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు సంగీతాన్ని? నా చైల్డ్హుడ్ అంటే నాకు 4-5 ఇయర్స్ నుంచి పాడుతూనే ఉన్నాను. ఓకే, చాలా హ్యాపీగా పాడొచ్చు అనమాట. ఇవాళ వేదిక మీకు ఇంకా మీదే. అంతే అంతే. మీకు ఏ దృశ్యం వచ్చినా ఈజీగా క్యాచ్ చేసేస్తారు అనిపిస్తుంది నాకు. ప్రయత్నిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మీ దృశ్యం ఏంటో చూసేద్దాం. ఓకే. స్క్రీన్ ప్లీజ్. సుజాత గారు, స్క్రీన్ పైన మీ దృశ్యం కనిపించింది, ఒక్కసారి చూడండి ఏమున్నాయి. దీపం, అందమైన కళ్ళు, అగైన్ హార్ట్, ఏదో ఒక దారి త్రోవలా ఉంది. కనిపిస్తుంది. ఒక పాప ఉంది కదా మ్యామ్, పాపలా ఉందా అనిపిస్తుంది. లైక్ పాప అమ్మ కోసం వెయిట్ చేస్తూ. అవునా?
అంటే పాప ఆర్ద్రత కనిపిస్తుంది నాకు అందులో. ఓకే. సో సో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మీకు వచ్చిందంటే ఓకే, లేదు అనుకుంటే క్లూ తీసుకోవచ్చు. చూసాగా దృశ్యం? చూశాను సార్. దృశ్యంలో మీకు అనిపించినట్టుగా చిన్న అమ్మాయి కళ్ళ ఆర్ద్రత కనిపించినట్టుగా అనిపించిందా మీకు? అవును సార్. అయితే తల్లి కోసం ఆరాటపడుతున్న చిన్న పిల్ల మనస్తత్వాన్ని బట్టి మీకు మంచి పాట ఏదైనా మెలోడియస్ సాంగ్, మదర్ సెంటిమెంట్ కానీ చైల్డ్ మదర్ సెంటిమెంట్ కానీ పాడండి. అలాగే సార్. అది ఏదో ఒక రాగం పిలిచింది వేళ, అది అందులో అమ్మ కోసం సౌందర్య గారు చాలా ఇష్టంగా పాడతారు. హీరోయిన్ పాడే పాట వర్షన్ అది తల్లి చిత్రమ్మ గారు పాడారు. బాలు గారు పాడేదేమో వెంకటేష్ గారు పాడేది కదా. అవును సార్. ఇది అంటే సౌందర్య గారు వాళ్ళ అమ్మగారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పాడారు. దట్స్ ఫైన్ గుడ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఓకే, పాట మీకు వచ్చేసింది కాబట్టి ఇంకా చక్కగా ఆలపించేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రా అమ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే. గవ్వలు ఎన్నో సంపాదించిన ధర్మం జ్ఞాపకమే. నెమలి కళ్ళని దాచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళని దోచే తోట జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు,
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించి గతమంతా కదిలేలా థ్యాంక్ యూ. సుజాత గారు చక్కనైన చిన్న చిరునవ్వుతో మంచిగా చక్కగా యాక్టివ్గా భలే ఉందండి వాయిస్ మీది. Thank you. బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. సార్ కూడా బాగా ఎంజాయ్ చేశారు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినట్టు. అవును, సుజాత చాలా అద్భుతంగా పాడావు, థ్యాంక్ యూ. మంచి కాన్ఫిడెన్స్తో పాడావు. చిత్ర you, గారు, సిరివెన్నెల సీతారామ గారు, తర్వాత ఎస్ఆర్ రాజ్ కుమార్ గారు, వీరి కాంబినేషన్లో అద్భుతమైన పాట. అది యాక్చువల్గా బాలు గారు కూడా పాడారు ఆ సినిమాలో. అది ఇంకా సూపర్ గ్రీన్ సాంగ్, మంచి పాట, చాలా అద్భుతంగా పాడావు. వెరీ గుడ్ థ్యాంక్ యూ సో ఎక్స్ప్రెషన్, మచ్ సార్. నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజాత Thank you, గారు. ma'am. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీకాంత్ గారు. హలో అండి శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాండి. బాగానే ఉన్నారండి. అవును. పెద్ద చేంజ్ రాలేదు. సిద్ధికి కొంచెం హెయిర్ స్టైల్ చేంజ్ అయింది, కానీ మీలో అట్లానే ఉన్నారు మీరు మాత్రం. థ్యాంక్ యూ. ఓకే, ఫుల్ టైం బిజీగా ఉన్నారా పాటల్లో? పాటల్లో ఈవెంట్స్. అదే, ఇంకా పండగ సీజన్ వచ్చింది కాబట్టి ఫుల్ బిజీ ఉంటారు. అవును. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా దృశ్యం చూసేద్దామా ఏమొస్తుందో? ఓకే, రెడీ. స్క్రీన్ ప్లీజ్. చూడండి స్క్రీన్. శ్రీకాంత్ గారు, మీకు కూడా మంచి లవ్ థీమ్ ఉంటుందేమో అనుకుంటున్నానండి. చూస్తే లవ్ సాంగ్ లాగానే ఉంది. ఆ, అక్కడ సంఖ్యలను ఎందుకు అర్థం కాలేదు లవ్ థీమ్లో. మీకు ఏదైనా ఐడియా వచ్చిందా సాంగ్ ఏదైనా? గురువు గారి సలహా తీసుకుందామా? సరే, ఏదైనా చిన్న క్లూ. సంఖ్యలు ఉన్నట్టు నాకు కూడా అర్థం కాలేదు. అది ప్రేమలో బంధింపబడిన వారి బాధ గుర్తించేలాగా ఉంది. ఓకే, అయితే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది సార్. అవునా? ఏ సాంగ్ చెప్పండి. డార్లింగ్ మూవీలో ఆ, ఇంకా ఏదో లవ్ సాంగ్ ఉంటుంది, మంచి ఫీల్ సాంగ్. అంటే ఇంకా ఏదో చూపించాలన్నా దృశ్యం సరిపోదా? సరిపోతుంది. ఓకే, అదేనా సార్? సెట్ ఓకేనా సార్? అవుతుందా? మన ఎనీ రొమాంటిక్ సాంగ్ ఓకే, అంటే అయితే డన్. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా చక్కగా పాడేసేయండి. షూర్. ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు సంఖ్యలతో బంధింపకు ఎదే చేరాలి ఈరోజే చెలి చెంతకు కనలోని స్వరం వినరో ఈ క్షణం అనుకుందేది నీలో నేను దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు పద పద రారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తీరా చరవా చరవా ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు మేఘాల ఉల్లోనే ఎదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామని నీకు పూరేకులా గుచ్చుకోవే మరి తీరమే మారినా తీరులో మారునా మరదు ప్రాణం
పదరారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తీరా చొరవా చొరవా ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు వెళ్ళెళ్ళు చెప్పేసి ఏమవ్వదు, లోన దాగుంటే ప్రేమవ్వదు. అమృతం పంచడం నేరమే అవదురా, హాయినే పొందడం భారమే అవదురా. హారతే చూపుతూ స్వాగతం చెప్పరా ఇప్పుడే ఆనందం. పదరారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తీరా చొరవా చొరవా ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. సంఖ్యలతో బంధింపకు, ఎదే చేరాలి రోజే చెలి చెంతకు. తనలోని స్వరం వినరు ఈ క్షణం, అనుకుందేది నీలోనే నువ్వు దాచకు. నీ మనసేనే కిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు. శ్రీకాంత్ గారు చాలా బాగా అనిపించిందండి. అప్పుడే అయిపోయిందా అనుకున్నా. చాలా థ్యాంక్ యూ బాగుంది. అండి. గురువు గారికి ఎలా అనిపించిందో అడుగుదామా? శ్రీకాంత్ సింప్లీ సూపర్, Thank you అద్భుతం, so much. చాలా అద్భుతంగా పాడావు. Thank you. నీ ఎక్స్ప్రెషన్స్, ల్యాండింగ్ నోట్స్, హై నోట్స్ కూడా చాలా అద్భుతంగా పాడావు. అసలు ఆ చూసిన ఆ దృశ్యానికి ఏ పాట పాడతావు అనుకున్నాను, ఆ దృశ్యానికి మించిన పాటగా పాడావు. 2-3 సాంగ్స్ ఐడియా వచ్చాయి సార్, బట్ ఈ సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. బాగుంది, బాగుంది, చాలా మంచి కంపోజిషన్. జీవి ప్రకాష్ కదా, మంచి కంపోజిషన్. అనంత్ శ్రీరామ్ గారు అద్భుతంగా రాశాడు. ఎవరు పాడింది? సూరజ్. సూరజ్. ఓకే, బాగుంది. నీ వాయిస్ బాగా అబ్బినట్టుగా ఉంది ఈ పాటలో. గుడ్ సార్. నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ యూ you. అండి, ఆల్ ద బెస్ట్. దృశ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రీతి. హలో ప్రీతి, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సన్నంగా ఉన్నారండి. తింటున్నారు అసలు? అంటే మీలాగా ఉండాలి. అయ్యో, నేను చాలా కొంచెం లావ్ అని ఫీల్ అవుతున్నానండి. లేదండి. మీరు చాలా సన్నంగా ఉన్నారు. గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నారు. అందుకే గాలి రాకుండా ఉంది. అందుకే ఏసీ పెట్టాం. ఏం చేస్తుంటారు? సింగింగ్ చేస్తూ ఉంటాను. ఫుల్ టైమా? ఆ, స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయా? అయిపోయాయి. ఓకే, ఎప్పటి నుంచి సింగింగ్లో ఉన్నారు? నేను నా 4th క్లాస్ నుండి స్టేజ్ షోస్ చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే, ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. ఓకే, హైదరాబాద్లో సెటిల్డ్ ఇంకా. అవునండి. ఓకే, అక్కడ నుంచి రాలేదు కదా, ఇక్కడే ఉంటున్నారుగా? ప్రజెంట్ అయితే అక్కడ నుండే వచ్చాము. కరీంనగర్ నుంచి వచ్చారా? ఓకే, హ్యాపీగా అనిపిస్తుంది. అంత లాంగ్ నుంచి వచ్చి కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఆలస్యం లేకుండా దృశ్యం ఏమొస్తుందో చూసేద్దామా? చూసేద్దాం. ఓకే, స్క్రీన్ ప్లీజ్. ప్రీతి, స్క్రీన్ వచ్చేసింది. స్క్రీన్లో విజువల్ చూసావా? అగైన్ లవ్ థీమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఈరోజు heart. మీరు వచ్చారని చెప్పేసి మీకు మ్యాచింగ్గా అలానే ఉన్నట్టుంది. అందరికీ రెడ్ వేస్తున్నారు. రేపు బ్లాక్ వేసుకొస్తా, ఏమిస్తారో చూద్దాం. లిప్స్, అందమైన మేఘం. ఇది తేనెటీగ. అవునండి. బి. నాకు కాస్త సార్ హెల్ప్ కావాలి అనిపిస్తుంది. డెఫినెట్గా సార్ తీసుకుందాం. నా హెల్ప్ అంటే నాకు కూడా కన్ఫ్యూజ్గానే ఉంది. ఈ 4 దృశ్యాల్లో ఏదో ఒక దృశ్యాన్ని తీసుకొని దానికి అనుకూలంగా పాడచ్చు. ఈ ఆకాశం ఒక్కటి క్లియర్గా ఉంది సార్. అయితే ఆకాశం పైన పాడమ్మా. సార్ నాకు చాలా ఇష్టమైన పాట ఆకాశం ఏనాటిదో. ఓ, అది
అది ఎవరు చెప్పలేదు శాస్త్రం, ఎప్పుడో పుట్టింది అది. మ్యూజిక్ ఇళయరాజు గారా? అవునండి. ఓ నైస్, గుడ్. పాడమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాట ఐడియా వచ్చేసింది కదా టోటల్గా? యా, ఆలస్యం చేయకుండా చక్కగా పాడేసి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. La 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 la. La 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 la. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఈనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఈనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలే పినవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవులు మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలకెను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెను, ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెను, హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మురిపించమనగా, కౌగిలిలో చిరవేయు మధువుని కరిగించి గెలిపించమనగా, మోహాలే దాహాలే సరసాలే సరదాలే కాలాన్ని నిలదీసి కలలకు ఇవ్వాలి నిలలేని నిలువలు, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, లా 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 లా. La 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 la. La 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 la. ప్రీతి చాలా బాగుంది. మీ కరీంనగర్లో ఏంటి ఫేమస్? మేము ఉన్నాం కాబట్టి మేమే ఫేమస్. ఓ అదే ఇంకా అనేది ఏంటని అడిగా. నీ పాటే ఫేమస్ అనుకుంటున్నా కదా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అండి. గురుగారికి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. ప్రీతి బాగా పాడావు, ఇంకాస్త మెలోడీ యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇంకా పాడగలవు, నువ్వు పాడగలవు, కానీ కాస్త నెక్స్ట్ టైంలో కాస్త మెలోడీ యాడ్, ఇలాంటి పాటలకి లిటిల్ బిట్ మోర్ మెలోడీ బాగా యాడ్ చేస్తే బాగుంటుంది. జానకి గారు అద్భుతంగా పాడిన పాట, ఇళయరాజా గారి కంపోజిషన్ కదా, ఆత్రేయ గారి రచన. నైస్,
మంచి పాట పాడి వినిపించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ప్రీతి. దృశ్య పల్లకి విభాగంలో అందమైన పాటల్ని విని ఎంజాయ్ చేశాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెండవ విభాగమైన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మరి కావ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేర్ సిద్ధు అండ్ సుజాత గారు. ఓకే, మరి కావ్య పల్లకి విభాగంలో మీరు ఏ సాంగ్తో వచ్చారు? ఆఖరి పోరాటం చిత్రం నుంచి స్వాతి చినుకు సంధ్య వేళలు. ఓకే సిద్ధు, నువ్వేం చెప్పదలుచుకోలేదా? నేనేం చెప్పనండి, ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది కదా. యా, ఓకే, అందమైన పాట తీసుకొచ్చారు కాబట్టి అంతే చక్కగా ఆలపించేయాలి. ఆల్ ది బెస్ట్. స్వాతి చినుకు చంద వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరెమతే పైట దాటే చలే కొరుకుతుంటే హోయ్ చలే వణుకుతుంటే భలే గుంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట భలే గుంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు అందగాడిలో ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే సరాగాలతోటి స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పోపదా ఇదే కదా చిలిపి ఆపదా పద అంది పడుచు పోపదా ఇదే కదా చిలిపి ఆపదా. ఈ గాలితో ఒకే చలి ఈ దెబ్బతో అదే బలి ఈ తీగకే గాలాడక నరాలన్నీ వేడి పదాలెన్నో పాడా చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమతే పైట దాటే సరగాలతోటి స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పోపదా ఇదే కదా చిలిపి ఆపదా భలే గుండి పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. తరత 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 తరతదా కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో పులివానలాగే
చేసిన కవ్వింతలో ఏది మాట రాక పెదాలందు ఆడా శృతే మించిపోయి లయరేగిపోగా మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన స్వాతి చినుకు సందె వేళలో లీలేత వలపు అందగాడిలో ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే చలే కొరుకుతుంటే చలే వణుకుతుంటే భలే గుండి పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట అదా అంది పడుచు పోపుదా ఇదే కదా చిలిపి ఆపదా థ్యాంక్ యూ. వావ్, ఇద్దరికిద్దరు పోటాపోటీగా పాడారు, నేనా నువ్వా అన్నట్టు. బాగా అనిపించింది. సార్కి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. బాగా అద్భుతంగా పాడారు. ఇళయరాజా గారు, వేటూరి గారు, బాలు జానకి గారు అంటే అద్భుతమైన కాంబినేషన్ ఇది. ఆ రోజుల్లో ఉండే అద్భుతమైన ఆ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన పాట. అద్భుతంగా పాడారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నైస్ నైస్. ఆల్ ద బెస్ట్. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ శ్రీకాంత్ గారు అండ్ ప్రీతి. కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్న పాట ఏంటి? మువ్వల నవ్వకల. మువ్వల నవ్వకల. ఓకే. అంటే మీరు చాలాసేపటి నుండి మువ్వల నవ్వుతున్నారని. అబ్బో, పొద్దున్నుంచి నాకు ఫుల్ అలాగే నవ్వమని చెప్తున్నాము. సరేనండి, ఇంకా నేను భోజనం చేయక్కర్లేదు, కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు, చాలా హ్యాపీగా ఉందండి. కానీ మీరు అద్భుతంగా అందుకోవాలి మరి సింగర్తో. షూర్ షూర్. అంతే కదా. అందులోనూ ఆమె చెప్పింది ఆమె ఊరికి ఆమె ఫేమస్. ఒకే ఊరు. ఒకే ఊరా ఇద్దరిది కూడా? ఓకే ఓకే. ఇంకేం అయితే పోటాపోటీగా మీరు కూడా పాడాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మువ్వల నవ్వకల ముదమందారమా, మువ్వల నవ్వకల ముదమందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా, నీలకే నాట్యం నేర్పావి నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. నన్నిలా మార్చగల కలని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, ఆశకి ఆయువు పోసావే మధుమంత్రమా, రీకి రంగులు పోసావే. కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నన్నిలా మార్చగల కలని సొంతమా, ఇది నీ మా
నీలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళేశావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా ఓ, ఓ, మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దించకిల ముఖ సింగారమా ఆశకి ఆయువు పోసావే మధు మంత్రమా రేయికి రంగులు పోసావే చాలా బాగుందండి. గురువుగారు ఏమంటారు అడిగేద్దాం. నేను అడిగేది అనేది ఏం లేదు, అద్భుతంగా పాడారు ఇద్దరు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కదా, సిరివెన్నెల గారి రచన, అవును. బాలు చిత్ర గారు బాగా పాడుతున్నారు ఇద్దరు. శ్రీకాంత్ నువ్వు అద్భుతంగా పాడుతున్నావు. గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. Thank you. నైస్, బాగుందమ్మా, నైస్, బాగుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ పేరుని పిలిచేద్దామా? సిద్ధు అండ్ సుజాత గారు. ఓకే సిద్ధు, ఏ పాటతో వచ్చావు? చెమ్మ చెక్క. ఓకే, డీటెయిల్స్ చెప్తావా? సార్ ఫైనల్గా చెప్పాక వింటావా? బొబ్బిల్ రాజు సినిమా నుంచి పాట అయ్యాక మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం. ఓకే, మరి ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేసండి. థ్యాంక్ యూ. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చిన్న ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క కోవంది కోక ఎందుకు కోరింది కోసి అందుకో రాణి ఐ లవ్ యూ రాజా I love you. చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క మారుమూల సోకు చేరలేక రాయనా సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా తేరి పార చూడని
పులకిరించి వెన్నెలన్నీ కొల్లగొట్టుకొని కళ్ళతోటి కత్తిరించు కన్నెగజలన్నీ రాగారంగా సైరా సారంగా చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క హై నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క కోవంది కోక ఎందుకు కోరింది కోసి అందుకో రాణి ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ ఈదెలాంటి నాటు చూపు నాటుకున్నది అలవాటు లేని చాటు చోట మాటుకున్నది ఈదలేను యౌవనం ఆదరించవా నీదవాలు మోజుతో స్వాగతించవా రంగరంగ వైభవాల మనసు మేలుకోవా గంగ పొంగు సంబరాల రంగు తేల నీవా ఈ కాంతం రాణి కైలాసం చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క హై నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క కోంది కోక ఎందుకు కోరింది కోసి అందుకో రాణి ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ రాణి ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ థ్యాంక్ యూ హుషారైన పాటను అంత హుషారుగా పాడేశారు, అందరూ అలర్ట్ అయిపోయారు, అంత జోష్ నింపేశారు మీ పాటతో. థ్యాంక్ యూ మరి సార్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? నిజంగా హుషారుగా పాడారు, అద్భుతంగా పాడారు. ఇళయరాజా గారి కంపోజిషన్, బాలు చిత్ర గారు పాడారు, సిరివెన్నెల గారి రచన. సూపర్, అద్భుతంగా పాడారు. మంచి స్పిరిట్తో పాడారు. థ్యాంక్ యూ సార్. గుడ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉంది కదా? కావ్య పలికి విభాగంలో చివరిగా వస్తున్న పెయిర్ శ్రీకాంత్ గారు అండ్ ప్రీతి. ఓకే, మరి చివరిగా మీరు ఎటువంటి పాటతో మా ముందుకు వస్తున్నారు? మున్న మూవీ నుంచి ఒక మంచి ఫాస్ట్ నెంబర్. ఓకే మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఓకే, ఇది ఎవరికి సంబంధించి? నాకైతే కాదు కదా ప్రీతి. మీకోసమే. ప్రీతి, నా హారం ఏమైనా నీకు నచ్చిందా? చాలా అప్పటి నుంచి నన్ను పొగుడుతూ ఉన్నావు, హారం కావాలంటే ఇచ్చేస్తా. హారం బాగుంది, మీరు వేసుకుంటే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. అదే ఇంక చెప్తున్నాను కదా, ఏదో ఆశిస్తున్నావు, అందుకే అప్పటి నుంచి పొగుడుతూ ఉన్నావు. నన్ను పెంచుకో, నేను వచ్చేస్తా. వద్దండి, వద్దా? మార్క్స్ ఇచ్చేది యాంకర్ గారు కాదు, అక్కడ నన్నే మా వాళ్ళు పెంచుకుంటున్నారు. నన్ను పెంచే స్తోమత లేదంటావా? ఉంది. సరే అయితే. అంటే అంత అందం కదా, తట్టుకోవడం కష్టం అని. ఓకే, హారం వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తా. ఓకే ఓకే సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి అందమైన మీ పాటని.
రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా. ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యాను. నీ రూపురేఖల్లోన నేనుండి వెలుగైపోనా. ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించైనా కనుపాపై పోనా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా. ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా. నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే. తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరస. నువ్వు మార్చేసావే నా ఈ వరస. ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చాణ. చెక్కిల్లో చుక్కైపోనా చూపులతో చుట్టేసైనా. ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముద్దై రానా. ముద్దులతో ముంచెత్తైనా కౌగిలికే రానా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా. ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా. నీవుసే అది తెలిపే మౌనంగా మది మురిసే. కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా. హో నీలో నిండి అన్ని మరిచా. ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా. నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా. ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా. నిన్ను చేరానమ్మా. మనసా నుండి చోటి చెప్పమ్మా. ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఏమైనా నాలో లేదమ్మా. ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా. ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా. ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
సూపర్ అండి, చాలా బాగుంది. హుషారుగా జోష్గా స్మైల్ మెయింటైన్ చేస్తూ మీరైతే డాన్స్ వేస్తూ అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ. సార్ని అడిగేద్దాం ఎలా అనిపించిందో. బాగా పాడారు, అద్భుతంగా ఉంది. మొన్న సినిమా ఉంది కదా, చాలా రోజుల తర్వాత ఈ పాట వినడం జరిగింది ఈరోజు. హరిచరణ్ అద్భుతమైన స్వరరచన, కందికొండ రాశారు, అద్భుత పాడారు. మీరు కూడా మంచి పాట, మంచి మెలోడీ చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కూర్చోండి. థ్యాంక్ యూ. కావ్య పల్లకి విభాగంలో కూడా హుషారైన పాటలు విని బాగా ఎంజాయ్ చేశాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన చివరిదైన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకిలో ఫస్ట్ వస్తున్న పేర్ శ్రీకాంత్ అండ్ సుజాత గారు. ఓకే, చివరిదైన ఈ విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? వర్షం మూవీ నుంచి ఓకే, మంచి మెలోడీ సాంగ్ విత్ మంచి బీట్ కూడా ఉంటుంది దానిలో. సూపర్ అండి. మీరు బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గదు. అలానే సుజాత గారు కూడాను మీకు ఫుల్ కాంపిటీషన్ ఇస్తారు ఈ పాటతో అనిపిస్తుంది. చూద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, తెరవని కుంటి తలపుల ద్వారం, వలపు ఆనదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూలహారాన్ని అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపనీడు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలపుల ద్వారం. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా, ఉరుములలోన నీ పిలుపును వింటున్నా, నీ చిటపటలో చిటికెల తాళం నీదేనా, మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతపడే స్నేహమై అనునయించనా, చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిను విడగా, ఈ వర్షం సాక్షిగా తెలపనీడు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. తిరువరుగైనా నీ చెరువను ఆపేనా, నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా, ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా, ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైన, త్వరపడి
వయసుని నిలుపనేను ఇకపైన. విడుదలే వద్దనే ముడులు వేయనా. కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివి వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. చల్లగా తెరవని గుంటె తలపుల ద్వారం. వలపు ఆనదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. చాలా బాగుందండి. సార్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. చాలా బాగా పాడారు. ఎస్పి చిరణ్ సుమంగలి పాడారు కదా ఈ పాట. దేవిశ్రీ ప్రసాద్, సిరివెన్నెల అద్భుతమైన పాట. బ్యూటిఫుల్ కంపోజిషన్. మీరు అంతగా బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ సార్. నైస్ నైస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. మధుర పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పేరు ప్రీతి అండ్ సిద్ధు. ఓకే సిద్ధు, స్టార్టింగ్ కూడా నీతోనే స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా నీతోనే ఎండ్ అవుతుంది. నేను ఒక సైనికుల్లాగా చేస్తున్నాను. నడిపిస్తున్నావు ఇంకా షోని అన్లా. అంత లేదు కాదు. ఓకే అంటే ఫస్ట్ లాస్ట్ యాక్సిడెంటలీ అయింది అంతే. అయింది. ఓకే ఇది బాగుంది. ప్రీతి కొంచెం కష్టమే, చూసుకో ఈ సాంగ్లో జాగ్రత్తగా. అలవాటు అయిపోయింది ఆల్రెడీ, షోస్లో భరిస్తాంగా. అవునా, అలవాటు ఉందా? అయితే ఓకే, హ్యాండిల్ చేయగలరు. ఏ పాట తీసుకున్నారు ఇంతకి? వాళ్ళు కరగని అన్నారు, మేము కరిగిస్తాం ఇప్పుడు. ఓకే, రాలనా సెట్నా? అందరిని మనసు కరిగిస్తాం, మనసు. ఓకే, మరి గురువు గారు విన్నాక ఏం కరిగిస్తారో ఆ తర్వాత చూడాలి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరైతే పాడేసేయండి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా. పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా. ఈ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా. అనురాగాలనే బంధాలని పండించుకోమని తపించగా. కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ
తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. అసలు మొదలు చెడి జంటగా ఏమవుతాయో తెలుసా? జతలు కలిసి మనముంటిగా ఏమైనా సరి గరిసా. ఏ కోరికో శృతే మించగా, ఈ ప్రేమలో ఇలా ఉంచగా. అధరాలెందుకో అందాలలో నీ ప్రేమ లేఖలే లిఖించగా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. కలిసిపోయాను నీ వంశధారలా. నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. కలిసిపోయాను నీ వంశధారలా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మరి మీ పాటతో గురువుగారు కరిగారో లేదో అడిగి తెలుసుకుందామా? వాళ్ళు మెల్లగా కరగని పాడారు, మీరేమో కరిగిపోయాను కర్పూర వీణలా పాడారు. మొత్తం పైన మిమ్మల్ని కరిగించేశారు సార్. కరిగించేశారు. బాగుంది. చరణాలు కొద్దిగా శృతి కొద్దిగా రీచ్ అయినట్టు అనిపించలేదు. అందుకని టిపికల్ కంపోజిషన్, క్రోమాటిక్ నోట్స్తో ఉంటుంది చరణాలు. రాజుగా అద్భుతంగా స్వరపరిచారు. అది ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయితే సింగర్ ఆ పాట అంతా అలాగే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నాకు అనిపించింది అలా. కానీ మధ్యలో ఒక చోట మరి రీచ్ అయ్యారు శృతి బాగానే. నెక్స్ట్ టైం బెటర్ లైక్ బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. మరి సార్, మీ వాయిస్లో మేము ఒక అందమైన పాట వినాలనుకుంటున్నాము. ఆలస్యం లేకుండా ఒక పాట మా కోసం. యా, తప్పకుండా. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏవికు, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలో దేవితో. ఓ లా 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 లా, ఓ లా 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 లా. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలో దేవిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని,
ఓ నాకై సాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని నాతో సాగిన నీ అడుగులు చూశాను మన రేపుని పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుకో అని ఓ లా 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 లా, ఓ లా 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 లా. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేవిటో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలు విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఈ వారం మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లికి కార్యక్రమంలో మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. పాటల పల్లకి